హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. పరిస్థితి ఒక్కొక్కసారి గమ్మత్తుగా మారుతుంటుంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అనేది ఒక సామెత ఉంది మనకు. రాజకీయాలు ఎలా అనగానే ఉండని కానీ ఇప్పుడు అది ఇప్పుడెప్పుడే కొద్దిగా అంటే ఎన్నికలు ప్రారంభమైన గత సంవత్సరం నుంచి ఇప్పుడిప్పుడే ఒకవైపు ఫ్యూచర్ సిటీ పుణ్యమా అని, ఇంకొక వైపు త్రిబుల్ ఆర్ పుణ్యమా అని కొద్దిగా కోలుకుంటుంది, కుదురుకుంటుంది, మెల్లిమెల్లిగా పట్టాలెక్కుతుంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మాట్లాడుతున్నాను. ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంది. గత సంవత్సరం ఎప్పుడైతే తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికల మూడ్ క్రియేట్ అయిందో అప్పటి నుంచి ఒక స్టాగ్నేషన్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అంటే ఒక స్తబ్దత, అంటే ఆగిపోయింది. అంటే ముందుకు వెనక్కి లేకుండా అట్లా స్లోగా రన్ అవుతూ వస్తుంది రియల్ ఎస్టేట్కి సంబంధించి. ఆల్ మీన్స్ అంటే ఓపెన్ ప్లాట్లు కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, తర్వాత ఫ్లాట్లు కావచ్చు, అన్ని ఓవరాల్గా ఒక స్తబ్దత కొనసాగుతుంది. అక్కడక్కడ కొద్దిగా టాక్టికల్గా వ్యవహరించిన వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఎన్ని సైట్ విజిట్లు పెట్టినా కూడా అది సేల్ కింద ట్రాన్స్ఫర్ కాని పరిస్థితి కనిపిస్తుంది, కన్వర్ట్ కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఉంటుంది అసెంబ్లీ ఎలక్షన్స్. తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కీలకమైన ప్రకటన, కేసీఆర్ ప్రతిపాదించిన ఫార్మాసిటీని పూర్తిగా స్క్రాప్ చేస్తున్నానని చెప్పాడు. సో ఆయన స్టేట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఫార్మాసిటీ రద్దు అనేసరికి అన్ని హెడ్ లైన్స్లో అది కనిపించింది. అందరికి అది ఎక్కింది తప్ప ఆ తర్వాత ఆ ఫార్మాసిటీ కోసం గవర్నమెంట్ సేకరించిన ల్యాండ్ని ఏం చేయబోతుంది ప్రభుత్వం ఆ ఏరియాలో? ఎందుకంటే మళ్ళీ తిరిగి రైతులకైతే రిటర్న్ ఇవ్వదు కదా. మరి 14,000 ఎకరాల్లో ఏం చేయబోతుంది అనేది ఆయన చెప్పారు ఆ రోజు. నేను ఫార్మాసిటీని స్క్రాప్ చేస్తున్నాను అంటే దాని అర్థం ఫార్మాసిటీకి మాత్రమే ఆ 14,000 ఎకరాలు కేటాయించకుండా వివిధ సంస్థలకు, ఐటీ సంస్థలకు, స్పోర్ట్స్ రిలేటెడ్ సంస్థలకు, అదే రకంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ సంస్థలకు, దాంతోపాటు మెడికల్ అండ్ ఫార్మా వీటికి కూడా సంస్థలకు నేను కేటాయిస్తూ పోతున్నాను ఆ 14,000 ఎకరాలు. సేమ్ టైం ఫార్మాసిటీ ఒకే చోటనే కాకుండా మొత్తం హైదరాబాద్ చుట్టూతా 8 క్లస్టర్లలో ఫార్మా రిలేటెడ్ కంపెనీలకు ల్యాండ్స్ ఇద్దామని చెప్పి ఆయన ప్రతిపాదించాడు. బట్ ఈ సారాంశం అంతా ఎవరు చదవలేదు. నిజానికి ఆ రోజు ఫార్మాసిటీ రద్దు అనే స్టేట్మెంట్ తర్వాత వచ్చిన డీటెయిల్స్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ పూర్తి పాఠం చదవకుండా ఫార్మా రద్దు అని. ఇంకొంత గమ్మత్తు, ఇవాళ నేను నా వీడియోకి కామెంట్ చూశాను. ఫ్యూచర్ సిటీ కాదు ఫార్మాసిటీ అని. బహుశా ఆయన ఎస్టర్ ఇయర్స్ లో బతుకుతున్నట్టున్నారు. గత సంవత్సరంలో ఇంకా కేసీఆర్ పాలనలోనే బతుకుతున్నాడేమో, అందుకే ఆ కామెంట్ చేస్తున్నాడు. ఫార్మాసిటీని రద్దు చేసి ఆ ప్లేస్ లో 8 హబ్స్ ను ప్రతిపాదిస్తూ 8 డిఫరెంట్ ఫీల్డ్స్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, మెడికల్, ఫార్మా అండ్ ఐటీ సంస్థలకు సంబంధించి 8 హబ్స్ ను ప్రతిపాదిస్తూ రేవంత్ రెడ్డి ప్రకటన తీసుకొని చాలా కాలమైంది. అసెంబ్లీలో మాట్లాడారు, ఆ తర్వాత మాట్లాడారు. నిన్నటికి నిన్న 2 రోజుల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గచ్చిబౌలిలో అయితే దాంట్లో మాట్లాడారు. నిన్న కూడా దానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. నేను కూడా ఒక కొత్త వీడియో చేశాను. ఏదైతే ఈ ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ త్రిబుల్ ఆర్ వరకు కొత్తగా ప్రతిపాదించిన 300 ఫీట్ల రోడ్డుకు సంబంధించి ఎక్కడి నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ కలెక్టరేట్ నుంచి అలా రాచలూరు నుంచి మీర్ఖాన్పేట నుంచి ఆ తర్వాత కొంత ఫారెస్ట్ ఏరియాను 8 కిలోమీటర్ల దూరం ఫారెస్ట్ ద్వారా వెళుతుంది. దానికోసం 163 ఎకరాలను కూడా ప్రభుత్వం సేకరించాల్సింది, అటవీ భూమిని. సో అట్లా వెళ్లి అమన్గల్కు అండ్ మాల్కు మధ్య రీజనల్ రింగ్ రోడ్కు కనెక్ట్ అవుతుంది. అంటే ఫ్యూచర్ సిటీకి ప్రకటించడమే కాదు, ఎవ్రీడే దానికి సంబంధించి ఒక డెసిజన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రాక్టికల్ గా ఇది కనిపిస్తుంటే ఇంకా ప్రభుత్వం చేస్తుందా? సాధ్యమేనా? బాబు, ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని చెప్తుంది కదా. ఇప్పుడు మాదాపూర్ను ప్రతిపాదించినప్పుడు ఆ రోజు చంద్రబాబుని అట్లాగన్నారు, రాళ్ళు గుట్టలు ఏమున్నాయి ఇదంతా చేస్తారని. మరి అట్లా చెప్పిన వాళ్ళు 24 ఏళ్ల తర్వాత ఆ ఏరియాను చూస్తున్నారా, లేకపోతే కళ్ళు పోయినాయా? ఎంత అద్భుతంగా ఉంది ఆ ఏరియాకు. నైట్ పోతుంటే మనం న్యూయార్క్ సిటీలో తిరుగుతున్నంత ఫీలింగ్ ఉంటుంది. జస్ట్ కళ్ళు తెరుచుకొని చూడండి బాస్. ఇప్పుడు గవర్నమెంట్ అనగానే ఇవాళ అనగానే రేపు అయితే మెటీరియల్స్ కాదు, స్టెప్ బై స్టెప్ జరుగుతుంటది. సేమ్ టైం ప్రభుత్వం చెప్పి ఊరుకుందా అంటే కాదు. ఎవ్రీడే ఒక డెవలప్మెంట్ వస్తుంది కదా, అంటే గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టే కదా. సో ఈ అంశాన్ని పక్కన పెడితే ఇవాళ ఉద్దేశం ఈ వాదన కాదు. సో నేను క్లియర్ కట్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్కు సంబంధించి కొద్దిగా గాడిన పడుతుంది, పట్టాలెక్కుతుంది అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఆ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ సంబంధించి కొద్దిగా బూమ్ అవుతున్న దాన్ని మళ్ళీ దెబ్బ కొట్టే రకంగా కనిపిస్తుంది. ఎందుకో నాకు అబ్జర్వేషన్ చేయాలనిపించి నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు
హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు స్పీకర్ నెల రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడ్డది. మొత్తం పార్టీ మారిన వాళ్ళు ఎంతమంది? 10 మంది ఎమ్మెల్యేలు. 10 మందిలో 3 మీద బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, అదే రకంగా బీజేపీకి సంబంధించిన శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అన్ని పిటిషన్లను కలిపి విచారించిన తర్వాత జస్టిస్ విజయసేన్ రెడ్డి నిన్న ఒక ఆదేశం జారీ చేశారు స్పీకర్కు. నెల రోజుల్లో నువ్వు నిర్ణయం తీసుకో, దానికి సంబంధించి ఒక షెడ్యూల్ అనౌన్స్ చేయి. ఒకవేళ తీసుకోకపోతే నెల రోజుల తర్వాత సూమోటోగా మళ్ళీ మేమే స్పందిస్తాం, మేమే నిర్దేశించాల్సిన అగత్యం ఏర్పడుతుందని చెప్పి ఆయన చాలా సీరియస్ కామెంట్స్తో పాటు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ఏమవుతుంది? 3 ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదే రకంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదే రకంగా తెల్లం వెంకట్రావు, ఈ 3 మీద ఇప్పుడు అనర్హత వేటు పడడం ఆల్మోస్ట్ ఖాయమవుతుంది. మరి స్పీకర్ ఏదన్నా పాయింట్ లాగి, ఒక న్యాయపరమైన పాయింట్ లాగి, ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, సున్నితమైన అంశం. స్పీకర్ను పలానా రోజు వరకు నిర్ణయం తీసుకోండి నేను నిర్దేశించగలదే కానీ ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయించలేదు అని నాకు తెలుసు. నాకున్న 30 సంవత్సరాల జర్నలిజం అనుభవంతో హైకోర్టు డైరెక్షన్ మాత్రమే ఇవ్వగలదు, బట్ ఫైనల్గా డిసిజన్ అనేది స్పీకర్ చేతిలోనే ఉంటుంది. చూడాలి ఇప్పుడు మరి దాంట్లో ఏమైనా న్యాయపరమైన లొసుగు వెతికి హైకోర్టు డైరెక్షన్ను ఏమన్నా చేస్తారా, లేకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ హైకోర్టు చెప్పింది కాబట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఆ 3 దానం నాగేందర్, కడియం శ్రీహరి, అదే రకంగా తెల్లం వెంకట్రావు, ఇవి 3 మీద అనర్హత వేటు వేస్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అయితే ఇందులో దానం నాగేందర్ కొద్దిగా ఎక్కువ ఇరుక్కుపోయినట్టున్నాడు. ఎందుకంటే ఆయన పార్టీ మారడమే కాదు, వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీ ఫారం మీద కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన కిషన్ రెడ్డి మీద కూడా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. ఆయన బాగా దొరికిపోయాడు. పార్టీ మారి ఇప్పుడు మిగతా ఇద్దరు మేము ఇంకా మారలేదని చెప్పుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. అఫ్కోర్స్ వాళ్ళు కండుగాలు కప్పుకోవడం, ప్రచారం చేయడం అవి చూపిస్తారనుకోండి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో తన కూతురు గెలుపు కోసం కడియం శ్రీహరి ఎక్స్టెన్సివ్ గా తిరిగారు, కడియం కావ్య విజయం కోసం. అదే రకంగా తెల్ల వెంకట్రావు అయితే ఆల్మోస్ట్ ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగానే అందరికీ బాగా సుపరిచితుడు. సో ఈ నేపథ్యంలో ఈ 3 మీద వేటు పడుతుందని అనుకుందాం. 90%, 10% ఏమైనా స్పీకర్ ఎస్కేప్ అయితే అవ్వచ్చు, చెప్పలేం. బట్ అల్టిమేట్ గా స్పీకర్ డిసిజన్ కూడా చాలా కీలకం కాబట్టి. సో ఈ యాంగిల్లో 90% ఈ 3 స్థానాలకు, ఖైరతాబాద్, స్టేషన్ కాన్పూర్, అదే రకంగా తెల్ల వెంకట్రావు కాన్స్టిట్యున్సీ, ఈ 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఉప ఎన్నిక రావడం అనివార్యంగా కనిపిస్తుంది. సో ఇక్కడతో ఆగుతుందా? ఈ 3 మీద వేటుపడ్డ తర్వాత మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా 7 మరి మళ్ళీ రిటర్న్ వస్తారా? రిటర్న్ రావడానికి వాళ్ళ మనసు ఒప్పుతుందా? సేమ్ టైం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది కేసీఆర్ మీద కామెంట్లు కూడా చేస్తారు, అదంతా చెల్లుతుందా? లేకపోతే సరే ఏదైతే అదే అయింది, బై ఎలక్షన్ ఎదుర్కొందామని చెప్పి వాళ్ళు స్ట్రిక్ట్ గా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? అలా ఉండే వారి మీద బీఆర్ఎస్ మళ్ళీ కంప్లైంట్ చేసి మళ్ళీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ హైకోర్టుతో డైరెక్షన్ ఇప్పించి వాళ్ళ మీద మళ్ళీ అనర్హత వేటు వేస్తే మరి ఈ ఉప ఎన్నికల పర్వం ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 month లో గనక ఈ 3 మీద నిర్ణయం తీసుకుంటే ఫస్ట్ 3 స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యం. 3 స్థానాలకు ఉప ఎన్నిక అంటే హైదరాబాద్ లో ఖైరతాబాద్ ఉంది. సరే మిగతా 2, ఒకటి వరంగల్, ఒకటి ఖమ్మం ఉండొచ్చు, బట్ హైదరాబాద్ లో ఖైరతాబాద్ ఎలక్షన్ అనేది చాలా కీలకం. సో మళ్ళీ ఉప ఎన్నికలకు సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఉప ఎన్నికల పర్వం స్టార్ట్ అయిందంటే ఇక మళ్ళీ రియల్ ఎస్టేట్కి దిబాక్రం. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మనీ ట్రాన్సాక్షన్ అయ్యేది 70-80% బ్లాక్ మనీ అవుతుంది. సో బ్లాక్ మనీ తీసుకెళ్లడం కష్టం. సేమ్ టైం పాలకులు ఈ ఉప ఎన్నికల మీద రాజకీయ పార్టీలు ఫోకస్ చేయడం, ముఖ్యంగా అధికార పార్టీ కంటే ఒక ప్రతిష్టాత్మకం అవుతుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలో ఓడిపోతే మళ్ళీ అదొక పరువు పోయినట్టు. కాబట్టి వాళ్ళు కూడా మిగతా అంశాలను పక్కన పెట్టి ఉప ఎన్నిక మీద ఫోకస్ చేస్తారు. సో ఈ లెక్కల ఈ RRR కావచ్చు లేదా ఫ్యూచర్ సిటీ కావచ్చు, దానికి సంబంధించి తీసుకుంటున్న శరవేగంగా ఎవ్రీడే ఒక నిర్ణయం తీసుకుంటున్న పద్ధతి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్లో డౌన్ అవుతుంది. సో మళ్ళీ అల్టిమేట్ గా రియల్ ఎస్టేట్ రంగానికి దెబ్బ. సో రియల్ ఎస్టేట్ మీద రంగం మీద పడి వేలాది మంది బతుకుతున్నారు, సంస్థలు ఉన్నాయి, 1000 కోట్ల టర్న్ ఓవర్. సో ఇట్లా అడపాదడప ఒక ఇష్యూ వచ్చిందనుకో మళ్ళీ స్లో డౌన్ అవడం, అది మళ్ళీ స్టార్ట్ అవ్వడం, అంత తలనొప్పి వ్యవహారం అనుకోండి. సో ఈ 3 ఉప ఎన్నికతో ఆగుతుందా, లేకపోతే ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఆ రకంగా 3 మీద వేటేసుకుంటూ పోతే 3 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే తరచూ అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే పార్టీని మారిన వాళ్ళల్లో మనకు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. హైదరాబాద్ అంటే సరౌండింగ్ వాళ్ళే. సో దాని ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. రంగారెడ్డి అండ్ హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన వాళ్ళే పెద్ద ఎత్తున మారారు కాబట్టి ఆ స్థానాలకు కనుక ఉప ఎన్నిక జరిగితే దాని ఇంపాక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీదనే ఉంటుంది ప్రధానంగా. సో ఈ
వ్యవహారం మాత్రం ఇప్పుడు ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు హైకోర్టు తీర్పు కాస్త కోలుకుంటున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. సో ఎవరైనా కొనుక్కుందాం అనుకుంటే ఈ స్పీకర్ నిర్ణయం లోపున ఇన్వెస్ట్ చేయడం మంచిదనేది నా అభిప్రాయం. కోర్సు ఎన్నిక తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏవైతే ఫ్యూచర్ సిటీ కానీ RRR కానీ అంటున్నారో అవి ఖచ్చితంగా పట్టాలెక్కించాల్సిందే. ఎందుకంటే అల్టిమేట్గా 4 ఏళ్ల తర్వాత ఇంకొక 4 సంవత్సరాల పరిపాలనా కాలం ఉంది రేవంత్ రెడ్డి గారికి. సో 4 ఏళ్ల తర్వాత ఏం చేశాను 5 ఏళ్లలో అంటే చెప్పుకోవాల్సిన ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఆయన ఫుల్ ప్లేజ్డ్గా అనుకున్న ఫ్యూచర్ సిటీని ఒక షేప్ తీసుకొస్తారా, లేకపోతే అందులో సగం గ్రౌండ్ చేసిన తర్వాత ఇగో నేను ఇది సాధించిన, నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే వీటిని పూర్తి చేస్తా అలా చెప్పుకొని మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తారా అనేది కోర్స్ పొలిటికల్గా టాక్టిక్స్ ఉంటాయి, వాళ్ళు దాని ప్రకారం చేస్తూ ఉంటారు, నో డౌట్. బట్ ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి. అల్టిమేట్గా ఇన్వెస్టర్లకు నా అడ్వైజ్ ఏంటంటే వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి. ఉప ఎన్నికలకు సంబంధించిన పర్వం మొదలైతే చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈలోగానే ఒక నిర్ణయం తీసుకోవడం బెటర్. ఒకవేళ ఈ నెలలో కనుక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ నిర్ణయం కనుక ఉప ఎన్నికల దిశగా వెళితే అప్పుడు మాత్రం పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. ఒక 6 నెలల దాకా మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది ఒక స్లో డౌన్ కింద వెళ్లే అవకాశం కనిపిస్తుంది. డౌన్ ట్రెండ్ లో కొనసాగే సంకేతాలు ఉంటాయి. ఆ పరిణామం జరిగితే మాత్రం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు మళ్ళీ ఒక పెద్ద దెబ్బనే చెప్పుకునే ఒక అవకాశం కనిపిస్తుంది. ఈ హైకోర్టు ఆదేశాల తర్వాత నాకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఏం జరగబోతుంది అనేది కొద్దిగా ఆలోచిస్తే నాకు ఈ అంశాలు తట్టినాయి. సో వాటిని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.